సోమరెడ్డి గారు, రెవెన్యూలో లాస్ట్ 5 ఇయర్స్లో సర్వేపల్లిలో చాలా ఘోరాలు నేరాలు జరిగిపోయినాయి అధ్యక్ష. అందుకనే నేను మంత్రి గారికి అనగాని సత్యప్రసాద్ గారికి కూడా ఒక మాట చెప్పాను. ఫైల్స్ అన్నప్పుడు అయ్యా మదనపల్లి ఫైల్స్తో పాటు సర్వేపల్లి ఫైల్స్ కూడా దారుణాలు జరిగి ఉన్నాయి. ఒక 57 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ అని చెప్పేసి అల్లుడి పేరుతో అక్కడ దాన్ని స్టే తెచ్చేసేసుకోవటం, అట్లే 36 ఎకరాలు సూరాయిపాళెం, 19 ఎకరాలు కొమ్మలపూడి, ఇట్లా వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు స్కాములు జరిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రయత్నం చేసి వాటిని అజ్యూమ్ చేస్తే ఇమ్మీడియట్గా రెజ్యూమ్ చేయగానే ఇమ్మీడియట్గా కోర్టులో పోయి స్టేలు తెచ్చేసుకుంటారు. సో డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫైల్ చేయటం కానీ అక్కడ ఉండే జీపీలు ఏజీపీలు వాళ్ళు అలర్ట్గా ఉండటం కానీ మనం ప్రజల ఆస్తులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని మంత్రి గారికి చెప్పాను, ఒక్కసారి వచ్చి సర్వేపల్లికి రివ్యూ పెట్టబోయా అని చెప్పాను. మీ ద్వారా మంత్రి గారికి ఏంటంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం విలువైన హైవే పక్కన కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్స్.